మనోళ్ళు ఇంకా ఇంత డెవలప్ అవ్వలేదురా. బాగోదులే, ఇంకో పాట చూద్దాం. అన్నా ఇది సూపర్ ఉందనా. మరీ సినిమా నాలెడ్జ్ లేకపోతే ఇలాగే ఉంటదిరా. ఇది సినిమా పాట. మలయాళం వాళ్ళ సినిమా పాటకి క్రిస్టియన్ లిరిక్స్ రాసి సాంగ్ చేశారు. మనం గానీ సాంగ్ కేసామనుకో కొద్ది మంది ఉంటారా బాబు, వాళ్ళు రోడ్డుకి ఇచ్చేస్తారు. ఇంకో పాట చూద్దామే. ఓకే. అన్నా స్టెప్ సూపర్ ఉంది, అందుకేగా పాస్ పెట్టు. రేయ్ ఇది అదన్నమాట. ఇంకో సాంగ్ చూద్దాం. తెలిసిన స్టెప్లు వేయకూడదురా బాబు. చుక్క చూపే ఇప్పుడే వస్తానుండ్రా. ఎదురు చూసే తూరుపేమ చుక్క చూపే. నా పేరు ప్రశ్న, నిన్ను ప్రశ్నించడానికి వచ్చాను. నేనిప్పుడు చాలా బిజీగా ఉన్నాను. సర్లే అడుగు. ఏంటి ప్లాన్ చేస్తున్నావు? అదా, క్రిస్మస్కి డాన్సెస్. డాన్స్ చేయొచ్చా? ప్రభువులో ఆనందించడానికి చేస్తున్నాం. డాన్స్ ఎందుకు చేస్తున్నావు అని అడగలేదు. ఇలా డాన్సులు చేయొచ్చా చేయకూడదా అని ఎప్పుడైనా ఆలోచించావా? లేదు. వీటి కోసం ఎప్పుడైనా ప్రార్థన చేశావా? లేదు. ఇవి వాక్యానుసారమా కాదా అని ఎప్పుడైనా ఆలోచించావా? 100% వాక్యానుసారం. అందుకే ఎప్పుడూ ఆలోచించలేదు, ప్రార్థన చేయలేదు. అవునా? అయితే నేను వేసే ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పు. ఓకే, డన్. డాన్సెస్ వాక్యానుసారమని ఏ వచనం ఆధారంగా చెప్తున్నావు? కీర్తన 149:3, 154లో నాట్యం చేయొచ్చని రాయబడింది. ఆ వచనాలు ఒకసారి చదువు. నాట్యముతో వారాయన నామమును స్తుతించుదురుగాక. తంబురతో నాట్యముతో ఆయనను స్తుతించుడి. నాట్యముతో దేవునిని స్తుతించండి అని రాయబడింది. నీవు దేవుణ్ణి స్తుతించడానికి నాట్యమాడుతున్నావా? నిజం చెప్పు. నాట్యాలు ఎన్ని రకాలో తెలుసా? తెలుసు. క్లాసికల్, బ్రేక్, ఫోక్, హిపాప్. నేను అడిగేది డాన్సుల్లో ఎన్ని రకాలున్నాయని కాదు, డాన్సులు ఎన్ని రకాలు అని. డాన్స్ 2 రకాలు. మొదటిది మనిషికి సంతోషం వచ్చినప్పుడు చేసేది. రెండవది ఒక మనిషి ఇంకొక మనిషిని సంతోషపరచడానికి చేసేది. పట్టరానంత సంతోషం వచ్చినప్పుడు కొందరు నాట్యం చేస్తూ ఆనందిస్తారు. ఈ నాట్యంలో పరవశం ఉంటుంది, కానీ ప్రాక్టీస్ ఉండదు, ప్రిపరేషన్ ఉండదు, రిహార్సల్స్ ఉండవు, సంగీతానికి ప్రాధాన్యత ఉండదు, మనుషులు తమ దృష్టిలో ఉండరు, స్పెషల్ కాస్ట్యూమ్స్ ఉండవు. హృదయంలో ఆనందాన్ని అవయవాలు కదిలిస్తూ వ్యక్తపరిచేసుకుంటారు. దావీదు చేసిన నాట్యం ఇదే. దావీదే కాదు, మందసాన్ని తీసుకొస్తుంటే ఇశ్రాయేలీలందరూ వాయిద్యాలు వాయిస్తూ పాటలు పాడుతూ ఆనందంతో గింతుతూ నాట్యమాడారు. ఎవరో చూస్తారని, చూడాలని, చప్పట్లు కొడతారని, సన్మానిస్తారని నాట్యమాడలేదు. దేవుణ్ణి స్తుతించడంలో ఉన్న ఆనందాన్ని అనుభవిస్తూ నాట్యమాడారు. ఇది వాక్యానుసారమైన నాట్యం. రెండవ రకపు నాట్యం మనుషుల్ని సంతోషపరచడానికి చేసేది. చూసేవారు ఆనందించాలి, చూసేవారు ఉత్సహించాలి. ఈ నాట్యపు మొదటి ఉద్దేశం ఇదే. చూసినవారు నాట్యం చేసిన వారిని పొగడాలి,
ప్రోత్సహించాలి లేదా ఏదైనా బహుమానాలు ఇవ్వాలి. ఈ నాట్యపు రెండో ఉద్దేశం ఇదే. ఇందులో కేటగిరీలు, స్పెషల్ కాస్ట్యూమ్సు, రిహార్సల్సు, సంగీతానికి అధిక ప్రాధాన్యతలు ఉంటాయి. పాట యొక్క అర్థంతో సంబంధం లేకుండా సంగీతానికి తగ్గట్లు నాట్యమాడతారు. చూసేవారు ఎలా చేస్తున్నారు అని చూస్తారు, చేసేవారు అందరూ చూడాలని చేస్తారు. హేరోదు కుమార్తె చేసిన నాట్యం ఇదే. స్టేజీల మీద, డ్రామాల్లోనూ సినిమాల్లోనూ చేసే నాట్యాలు ఇవే. ఇందాక నువ్వు చూసినవి, రేపు క్రిస్మస్కి మీరు చేసేవి ఇవే. ఇవి వాక్య విరుద్ధం. చూసేవాడికి సంతోషం కావాలి, చేసేవాడికి పొగడ్త కావాలి. వీటిలో దేవునికి స్తుతి లేదు, వాక్యానికి విధేయత లేదు. నేటి క్రైస్తవులకి నాటి హేరోదికి తేడా లేదు. పోటీకి కొందరు, లోకాశలతో నిండిపోయి కొందరు, తెలియక కొందరు, తెలిసినా తప్పక కొందరు. ఈ వాక్య విరుద్ధమైన నాట్యాలు సంఘంలోనికి తీసుకువచ్చి అందరినీ శరీర సంబంధంగా ఆనందించేవారుగా మార్చేశారు. ప్రతి ఈవెంట్లోనూ ఇవే నాట్యాలు. దిగజారిపోయి ఆడపిల్లల్ని స్టేజ్లు ఎక్కించి నాట్యాలు ఆడించి ఎంజాయ్ చేస్తున్నారు. నీ చెల్లి ఇలాంటి డాన్సులు చేస్తానంటే చేయనిస్తావా? చేస్తుంటే చూస్తూ ఎంజాయ్ చేయగలవా? ఏ ఇతర అమ్మాయిలు నీ సహోదరీలు కారా? యవ్వనస్తుల ఆలోచనలు పాడవుతున్నాయి, చూపులు పాడవుతున్నాయి. సంఘంలో లోకం మిళితమై నాశనానికి పరిగెడుతుంది. నాట్యం చేస్తున్నప్పుడు చేసేవారి హృదయంలో ప్రభువు లేడు, చూస్తున్నవారి ఆలోచనలోనూ ప్రభువు లేడు. ఇది ప్రభువులో ఆనందించడం ఎలా అవుతుంది? ఇందులో సువార్త లేదు, ఒక పాఠం లేదు, ఎవ్వరికీ ఒక్క ఆత్మ సంబంధమైన ఉపయోగాన్ని కూడా చేకూర్చలేదు. కేవలం మన సరదాలు తీర్చుకోవడానికి చేస్తున్న ఒక లోక సంబంధమైన పని ఇది. ఆలోచించు, ఇవెందుకు చేస్తున్నావు? దేవుణ్ణి సంతోషపరచడానికా? మనుషుల్ని సంతోషపరచడానికా? దేవుని మెప్పు కోసమా? మనుషుల మెప్పు కోసమా? మనుషుల కోసమే. మరిప్పుడు ఏం చేద్దామనుకుంటున్నావు? ఆపడానికి ప్రయత్నిస్తాను. ఆటంకాలొస్తే? ఇంతకాలం ఒక పెద్ద తప్పుని చాలా ధైర్యంగా చేశాను. ఇప్పుడు ఆ తప్పును దిద్దడానికి అంతకన్నా ధైర్యంగా ప్రయత్నిస్తాను. ఎవరు నువ్వు? నా పేరు ప్రశ్న. నిన్ను ప్రశ్నించడానికి వచ్చాను. ఓకే. నువ్వు చేస్తున్నదేంటి? ఈ ఇయర్ క్రిస్మస్కి శాంటా క్లాస్ మనమే ప్రిపేర్ అవుతున్నాం. శాంటా క్లాస్ ఎవరు? క్రిస్మస్ తాత. క్రిస్మస్ తాత ఎవరు? శాంటా క్లాస్. అంతకన్నా ఏం తెలీదా? ఎందుకు తెలీదు? క్రిస్మస్లో చాక్లెట్లు ఇస్తూ, క్యారల్స్లో కేకులు వేస్తూ, డ్యాన్స్ ప్రోగ్రాంలో వాళ్ళతో డ్యాన్సులు చేస్తూ సందడి చేసేవాడే శాంటా క్లాస్. శాంటా క్లాస్ అంటే సందడి చేసేవాడు కాడు, సేవ చేసేవాడు. అతని అసలు పేరు సెయింట్ నికోలస్. అది సింటర్ క్లాస్గా మారి శాంటా క్లాస్గా పిలువబడుతుంది. ఇతను క్రీస్తు శకం 4వ శతాబ్దానికి చెందినవాడు. ఇతను ఒక మంచి క్రైస్తవుడు. ఇతను సంవత్సరమంతా గిఫ్ట్స్ తయారు చేసి క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ నెలలో తన ప్రాంతంలో ఉన్న పేద పిల్లలందరికీ మారువేషంలో వెళ్లి గిఫ్ట్స్ ఇచ్చి సర్ప్రైజ్ చేసేవాడు. తన సంపాదనలో ఎక్కువ భాగాన్ని బహుమానాలకే ఖర్చు పెట్టిన క్రీస్తు అనుచరుడు. పేద పిల్లల సంతోషమే తన సంపద అనుకున్న ఆదర్శవంతుడు. 1863లో మొదటిసారిగా శాంటా క్లాస్ రూపం ఇలా ఉండొచ్చు అని థామస్ నెస్ట్ అనే అతడు బొమ్మ గీశాడు. అది చాలా పాపులర్ అయింది. ఎందరో అతన్ని ఆదర్శంగా తీసుకుని పేద పిల్లలకి బహుమతులిచ్చేవారు. ఆ తర్వాత కోకోకోలా కంపెనీ 1931లో శాంటా క్లాస్ సూట్స్ని కుట్టించి కొందరికి తొడిగి తమ కంపెనీకి పబ్లిసిటీ చేయించుకున్నారు. చా, అంత గొప్ప వ్యక్తిని వ్యాపారం గురించి వాడుకుంటారా? ఏ, మీరు ఇంత గొప్ప వ్యక్తిని మీ సరదా కోసం, సందడి కోసం వాడుకోవడం లేదా? వారు చేసింది తప్పు, ఇప్పుడు మీరు చేస్తుంది కూడా తప్పే. శాంటా క్లాస్ డ్రెస్సులు వేయించి జోకులు, కేకలు, డాన్సులు చేయిస్తున్నారు. ఇష్టం వచ్చినట్లు అల్లరి చేయిస్తున్నారు. మన ముందు గొప్పగా జీవించిన వారిని అనుసరించాలి కానీ